హాయ్ మోనిక. హలో శరణ్య. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. అవర్ యూ. అయ్యా, గుడ్, థ్యాంక్ యూ. సో యా, చెప్పండి. లైక్ మీరు మాతో డబ్ల్యూక్యూతో ఎలా కనెక్ట్ అయ్యారు, మా ఇద్దరితో? సో యాక్చువల్లీ లైక్ ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ ఒక 1 year అయిపోయింది. బికాస్ ఎగ్జాక్ట్గా అంటే లాస్ట్ నవంబర్లో నేను మిమ్మల్ని రీచ్ అవ్వడం జరిగింది అనమాట, మిమ్మల్ని శంకర్ గారిని. అండ్ మిమ్మల్ని ఎలా రీచ్ అవుట్ అయ్యాను అంటే నా కజిన్, అంటే ఐ నో యూ ఫ్రమ్ ఫ్యూ మంత్స్ బిఫోర్ ఆల్సో. నా కజిన్ ఎప్పుడు వాట్సాప్లో స్టేటస్ షేర్ చేసుకున్నప్పుడు ఇట్లా ఛాలెంజెస్ అప్పుడు నేను ఒకసారి పింగ్ చేయడం జరిగింది శంకర్ గారికి. సో అలా నేను కనెక్ట్ అవ్వడం జరిగింది మీతో. కనెక్ట్ అయిన తర్వాత లైక్ యాక్చువల్లీ అసలు నా కన్సర్న్స్ ఏంటి ఏంటి అన్నది లైక్ మొత్తం వి స్టార్టెడ్ ఎవ్రీథింగ్ వన్ బై వన్, ఒక్కొక్కటి మనం మాట్లాడుతూ వచ్చాము. సో అలా జాయిన్ అయినప్పుడు లైక్ ఆల్మోస్ట్ మీరు నా నా నేను అప్పుడు వర్కింగ్ ఇంకా ఐ వాజ్ లైక్ నేను సాఫ్ట్వేర్ డెవలపర్ బై ప్రొఫెషన్ అనమాట. సో వర్క్ చేస్తున్నప్పుడు మీరు నాకు తగ్గట్టు ఒక కస్టమైజ్డ్ ప్లాన్ అంటూ మీరు నాకు రాసిచ్చారు. సో అది స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 6 months అనుకోండి. 6 months నేను మీతో జర్నీలో ఉన్నాను. నేనంటే రన్నింగ్ అనమాట, అన్ని స్టార్ట్ చేసి ఫాలో అవుతూ బీయింగ్ ఇట్ బై డైట్ కానీ లైక్ వర్కౌట్స్ కానీ మెడిటేషన్ మొత్తం ఎవ్రీథింగ్. సో స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ అనిపించింది ఫాలో అవ్వడం, ఎందుకంటే లాంగ్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న హ్యాబిట్స్ అన్ని మార్చుకోవాలంటే కొంచెం డిఫికల్టీ ఫేస్ చేశాను. సో సాలడ్స్ అన్నవి యాడ్ చేసుకోవడం కానీ డైట్లో అంతా కొంచెం కష్టం అనిపించింది ఇనిషియల్ స్టేజెస్లో. బట్ ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో, అందరూ అసలు నన్ను చూసిన వాళ్ళందరూ అలానే మాట్లాడుతున్నారు అనమాట. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఒక 8-9 years బ్యాక్ వెళ్ళిపోయినట్టు ఉంటుంది. నా డ్రెస్సెస్ కూడా అప్పటి డ్రెస్సెస్ నాకు ఇప్పుడు ఫిట్ అవుతున్నాయి. దాట్స్ గుడ్. యా, సో అసలు ఎలా ఉంది. యా, యా తీసుకోండి. బేసిక్ గా మీరు ఫాలో అయింది వర్త్ అనిపించిందా? ఎస్ ఎస్ 100% వర్త్ అని నేను ఫీల్ అవుతాను. అండ్ ఈవెన్ మా హస్బెండ్ కూడా. బికాస్ ఇంతగా జెన్యున్ గా ఫాలో అవ్వడం అన్నది నాకు మీరు ఎంత హెల్ప్ చేశారో నాకు తెలుసు, ఎందుకంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను ఫాలో చేయడానికి కూడా. బికాస్ ఏంటి, డైట్ పరంగా నైట్ టైం కొంచెం రొటీన్ మార్చుకోవడం కానీ తొందరగా తినడము, సాలడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, సూప్స్ సాలడ్స్ ఇవన్నీ అసలు కొంచెం కష్టం అనిపించింది ఇనిషియలీ బాగా. బట్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నేను అవన్నీ అలవాటు అయిపోయింది కాబట్టి నాకు అది తినకపోయినా అవి ఫాలో అవ్వకపోయినా ఏదో మిస్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు నాకు. ఓకే, నైస్. సో మీరు ఎస్. ఏదైనా స్టేపుల్ ఫుడ్ రీప్లేస్ చేశారా, లేదంటే మీ స్టేపుల్ ఫుడ్ తో పాటు ఇవన్నీ యాడ్ ఆన్ చేసుకున్నారా? నేను అంటే లైక్ ఇది వరకు ముందు తిన్న ఫుడ్డే నేను తిన్నాను. బట్ అప్పుడు ఏంటంటే లైక్ క్వాంటిటీ, బేసికలీ క్వాంటిటీ పోర్షన్స్ వీటి మీద ఎక్కువ వర్క్ కాంబినేషన్. చేస్తాను ఇప్పుడు. ఎస్ ఎస్, కాంబినేషన్స్ అనమాట. నేనేదో అంతా అసలు ఫుడ్ మానేసి కంప్లీట్ గా డైటింగ్ చేస్తాను ఇట్లా నేను చెప్పను. బికాస్ నేను ఏం తిన్నానో అవే తిన్నాను ఇప్పుడు కూడా. బట్ అక్కడ ఇక్కడ కొన్ని చేంజెస్ చేయడము, పోర్షన్స్ లో మార్పు తెచ్చుకోవడము, అండ్ లిమిటెడ్ గా తినడము, కొన్ని పక్కకు పెట్టేయడం, ఇట్లా ఇవన్నీ ఫాలో చేశాను అనమాట యాక్చువల్లీ. గుడ్. సో ఎస్. ఇంకా ఇది చెప్పండి, బిఫోర్ అప్రోచింగ్ అస్ ఏమేమి ట్రై చేశారు నార్మల్ గా? నేను నార్మల్గా అంటే ఇప్పుడు బిఫోర్ అప్రోచింగ్ యూ నార్మల్గా యూట్యూబ్ యాజ్ యూ నో, ఇది తగ్గాలంటే ఐ మీన్ అసలు ఎలా ఫాలో అవ్వాలి, బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఏం చేయాలి, ఇలా యూట్యూబ్లో కొన్ని చూసి ట్రై చేయడం అదొకటి. అండ్ నేను హెల్తీ ఫామీ కూడా నేను అందులో కూడా చేశాను. బట్ అది అందులో చేసినప్పుడు కొంచెం రిజల్ట్ ఉంది, నాకు కన్సిస్టెన్సీ ఎక్కువ లేదు. బికాస్ నేను అంత ఎక్కువ కన్సిస్టెంట్గా చేయడం అలా చేయలేదు అనమాట అప్పుడు. బట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఏంటంటే నాకు మీరు హెల్ప్ చేయడం ఒకటి, అండ్ యాప్లో మొత్తం అన్ని కస్టమైజ్ ఉండడము, కన్సిస్టెంట్ గా ఆప్షన్స్ ఉండడం, డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్, అవన్నీ చాలా బాగా హెల్ప్ అయ్యాయి నాకు. సో అక్కడ డ్రాస్టిక్ చేంజ్ చూసేసాను అనమాట నేను. రైట్. సో లాస్ట్ థింగ్ ఏంటంటే, వేర్ మీ హెల్త్ అప్రోచ్ అవ్వక ముందు ఇప్పుడు ఏమేం చేంజెస్ చూసారు? యా. సో హెల్త్ పరంగా అంటే లైక్ యాజ్ యూ ఆల్రెడీ నో, థైరాయిడ్ ఉంది నాకు. ఆ థైరాయిడ్ లో ఇనిషియలీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు రీడింగ్ లో ఎంత కూడా వాల్యూ ఉండే స్టార్టింగ్? స్టార్టింగ్ లో అసలు నాకు అసలు ఐడెంటిఫై అయినప్పుడు ఇట్ వాస్ 10 ఇనిషియలీ. 10 పాయింట్ సంథింగ్ ఉంది టీఎస్హెచ్ లెవెల్. బట్ మీ దగ్గర జాయిన్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 6 పాయింట్ ఆ రేంజ్ లో ఉంది. ఇప్పుడు అసలు కంప్లీట్లీ నేను లాస్ట్ చెక్ చేయించుకున్నప్పుడు ఇట్ వాస్ 1.5 ఇలా వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ చాలా మార్పు వచ్చేసింది. నా హ్యాబిట్స్ వల్ల కూడా చాలా మారింది యాక్చువల్లీ. అంటే డైట్ పరంగా ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకోవడం, స్లీప్ సైకిల్ మీద వర్కౌట్ చేసుకోవడం,
ఒక రొటీన్ బిల్డప్ చేసుకోవడం వీటి వల్ల చాలా చేంజెస్ చూసామన్నమాట. వెయిట్ పరంగా కూడా లైక్ ఆల్మోస్ట్ 7.5 kilos వరకు మార్పు వచ్చేసింది. ఎర్లియర్ జాయిన్ అయ్యేటప్పుడు 60.5 ఉన్నాను. వెన్ ఐ వాస్ లైక్ నాది అయిపోయింది అన్న జర్నీ టైంకి ఇట్ వాస్ అరౌండ్ 53.5 వరకు ఉన్నాను నేను. ఇప్పుడు కూడా లెఫ్ట్ అంటే ఈ కోర్స్ అనేది నాది అయిపోయింది. ఆ కోర్స్ అయిపోయి మెయింటెనెన్స్ ఫ్రమ్ ద లాస్ట్ 5-6 months కూడా నేను స్టాండర్డ్ గా వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నా. అరౌండ్ 53.7, 8, 6 ఈ రేంజ్ లో ఉన్నాను అనమాట. 54 క్రాస్ చేసుకోనికుండా జాగ్రత్త పడుతున్నాను నేను. ఎక్స్పర్ట్. అండ్ మెయింటెనెన్స్ అనేది ఈజీ ఉందా, టఫ్ ఉందా? అంటే ఒక హ్యాబిట్ బిల్డ్ అయిపోయింది కాబట్టి ఈజీ అనిపిస్తుంది నాకు. అంత టఫ్ గా అనిపించట్లేదు. బికాస్ నేను 6 months అదే కోర్స్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి. సో నాకంటూ ఒక అవగాహన ఏర్పడిపోయింది అనమాట. అంటే ఇది తింటే వెయిట్ పెరుగుతారు, ఇది తినకపోతే వెయిట్ పెరగరు అని. లైక్ బ్యాలెన్స్ చేసుకోవడం, నైట్ టైంలో అసలు రైస్ కానీ హెవీ ఫుడ్ తీసుకోకుండా లైట్ గా తీసుకోవడము, ఇదంతా ఒక హ్యాబిట్ బిల్డ్ చేసేసుకున్నాను. సో ఈజీ అనే అనిపిస్తుంది, మరి అంత టఫ్ లేదు నాకు. గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ థైరాయిడ్, అపార్ట్ ఫ్రమ్ వెయిట్, ఇంకా ఏం చేంజెస్ చూసారు మీ స్కిన్ పరంగా, Yes, yes. హెల్త్ Hair. పరంగా, Hmm. ఇంటర్నల్ హెల్త్ డెఫిషియన్సీస్ పరంగా, అండ్ Yes. ఫర్టిలిటీ రిలేటెడ్ కూడా ఎగ్ హెల్త్ క్వాలిటీ ఎంత మంచిగా ఇంప్రూవ్ అయింది? సో టాక్ ఆ, అబౌట్. చాలా చాలా యాక్చువల్లీ నేను లైక్ ఆల్మోస్ట్ సెప్టెంబర్ అనమాట, 1 year బ్యాక్ నేను ఎప్పుడైతే గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అవ్వడం జరిగిందో అప్పుడు ఎక్వాలిటీకి నేను నా హెల్త్ మీద వర్క్ చేసుకున్న ఎక్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెన్ షీ వాస్ వెరీ సర్ప్రైజ్డ్ అనమాట. ఈవెన్ డాక్టర్ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది. ఇట్ వాస్ లైక్ కంప్లీట్ అసలు సైకిల్ ఎగ్ ఫామ్ అవ్వడం కానీ ఇట్ వాస్ వెరీ గుడ్ అని చెప్పారు. తను కూడా నువ్వేం చేసావో చెప్పు, మేము కూడా చేస్తాము అన్న రేంజ్ కి తను అడిగారు అనమాట. అంటే ఇవాళ డేస్ లో అసలు చాలా కష్టం 1 kg 2 kg తగ్గడమే. బట్ నువ్వు ఇంతగా అసలు ఎలా నువ్వు ఫాలో అయ్యావు అని చెప్పి తను అడిగారు అనమాట. సో ఆ పరంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంటర్నల్ పరంగా అంటే లైక్ అప్పుడప్పుడు మధ్య గ్యాస్ ఫీలింగ్ కొంచెం అలా ఉంటూ ఉండేది. సో అదన్నది ఇప్పుడు నాకు లేదు. అండ్ ఇది వరకు ముందు కూడా ఎనర్జెటిక్ ఉన్నా, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎనర్జెటిక్ ఉన్నా అని చెప్పాలి యాక్చువల్లీ. అండ్ స్కిన్ అండ్ హెల్త్, స్కిన్ హెల్త్ ఎస్. ఎలా? అండ్ స్కిన్ మీద కూడా నేను వర్క్ చేశాను. అంటే లైక్ నాకు పింపుల్స్ ఉండడం, పింపుల్ మార్క్స్ ఉండడం వీటి మీద ఉండేదన్నమాట. ఓపెన్ అన్ఈవెన్ స్కిన్ టోన్, ఓపెన్ పోర్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్. సో ఇవన్నిటి మీద కూడా అసలు నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆల్ దిస్ అనమాట నా జర్నీలో. సో అసలు సోప్ అన్నది ఫేస్ కి పెట్టడం కంప్లీట్లీ ఆపేసాను. కంప్లీట్ గా అంటే లైక్ క్లెన్జర్ వాడడము, టోనర్ వాడడం, ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ కానీ నైట్ కానీ ఐ హ్యావ్ మై ఓన్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. మీరు ఇచ్చినవన్నీ ఫాలో అవుతూ ఉన్నాను. ఇప్పుడు చూస్తే నా స్కిన్ లో చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్లీ. పింపుల్స్ అంటారా, ఇట్స్ లైక్ ఎప్పుడైనా అంటే పీరియడ్స్ టైంలో అలా వచ్చి ఆన్ ఆఫ్ అవ్వడమే తప్ప లైక్ ఎక్కువ లేవు. అండ్ అసలు ఎక్కువ అంటే అసలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలి. అండ్ మార్క్స్ కూడా చాలా మటుకు క్లియర్ అయ్యాయి. అండ్ కొంచెం అనేది ఉంది, బట్ ఇంకా స్టిల్ నేను కంటిన్యూ చేసుకుంటున్నా, అవ్వలేదు ఇంకా. ఐఎమ్ స్టిల్ మై జర్నీస్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ప్రోగ్రెస్, ఇన్ ప్రోగ్రెస్. ఎస్. అండ్ హెయిర్ కూడా లైక్ హెయిర్ ఫాల్ అనేది తగ్గింది, హెయిర్ ఫాల్ తగ్గింది. అండ్ ఇచ్చినెస్ కొంచెం స్కాల్ప్ లో కొంచెం అవి ఉండడం అవి కూడా తగ్గాయి. సో అది కూడా నేను హెయిర్ కేర్ రొటీన్ కూడా స్టిల్ ఐఎమ్ యూజింగ్ ఇట్ అండ్ ఐఎమ్ స్టిల్ ఫాలోయింగ్ ద సేమ్ హెయిర్ కేర్ రొటీన్ అనమాట. హెయిర్ కేర్ రొటీన్, స్కిన్ కేర్ రొటీన్ అయితే అసలు ఎక్కడ ఆపలేదు, స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్. గుడ్. సో ఎస్. హౌ ఇంటర్నల్ హెల్త్ ఫిక్స్ చేస్తూ ఎక్స్టర్నల్ థింగ్స్ కొన్ని చేంజెస్ చేస్తే ఆటోమేటిక్లీ బాడీ హీల్ అవుతుంది. అది అది డెఫిషియన్సీస్ అయినా, థైరాయిడ్ లెవెల్స్ అయినా, స్కిన్ అయినా, హెయిర్ అయినా, రైట్? ఎస్. దట్స్ ఎస్. యాక్చువల్లీ గుడ్ టు హియర్. అండ్ ఇంకోటి ఏంటంటే, యూ హ్యావ్ మీరు ఇంకొకటి చేశారు ఏంటంటే, ది బెస్ట్ థింగ్ ఐ ఫీల్, ఎందుకంటే పేరెంట్స్ కి చాలా వర్త్ ఆర్ ఇంపార్టెంట్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటంటే వాళ్ళ హెల్త్, రైట్? సో హెల్దీ కుకింగ్ మీకు అండ్ మీ పేరెంట్స్ కి ఎట్లా హెల్ప్ అవుతుంది? నాకైతే హెల్దీ కుకింగ్ అంటే ప్రీవియస్ గా తెలీదు. అంటే అక్కడ ఇక్కడ చూడడము, ఇది వాడద్దు అది వాడద్దు అని చెప్పి వింటూ ఉంటాం కానీ అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయలేదు అసలు బేసికలీ. బట్ నేను ఎప్పుడైతే కుక్ వేర్ మీద ఇన్వెస్ట్ చేసి నా హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసి నేను ఎప్పుడైతే చేసుకున్నానో నాకు డిఫరెన్స్ నాకు బాగా తెలిసింది. బాగా తెలియడం ఇన్ సెన్స్ అసలు అంటే హెల్దీ ఫుడ్ తినడము, ఏం కుక్ చేసుకున్నా హెల్దీ వేలో కుక్ చేసుకోవడము. ఈవెన్ బాయిలింగ్ కూడా కాదు, యాక్చువల్ చెప్పాలంటే వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకొని తినడము. సో ఇవన్నిటి పరంగా ఇట్ ఇస్ వెరీ హెల్దీ అని నాకు అర్థమైపోయింది, ఆటోమేటిక్ గా తెలిసిపోయింది అవన్నీ. నేను ఇప్పుడు ఏంటంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా అంటే నేను ఇన్వెస్ట్ చేసి ఇవి తీసుకున్నాను, నేను నా హెల్తే కాకుండా ఇంట్లో అందరి హెల్త్ నేను చూసుకుంటున్నాను అని చెప్పేసి డైట్ పరంగా బాగా
ఫుడ్ పరంగా అయితే అసలు హెల్దీ కుక్వేర్ లో కుక్ చేయడం తప్ప అసలు కంప్లీట్ గా తీసేసాను నేను. అల్యూమినియం వాడడం కానీ, నాన్ స్టిక్ వాడడం కానీ, కుక్కర్స్ అసలు వాడట్లేదు. స్టార్టింగ్ లో అనుకునేదాన్ని అసలు ఎట్లా చేస్తారు కుక్కర్ వాడకుండా అని. బట్ ఇప్పుడు అసలు నా కుక్వేర్ కాకుండా ఇంకా వేరే వేటిల్లో తినాలని కూడా అనిపించట్లేదు అనమాట. ఆ ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత, హెల్దీ హెల్దీ కుకింగ్ అండ్ హెల్దీ ఫుడ్ ఇవంతా ఐడియా తెలిసిన తర్వాత అది ఆ విషయం మటుకు బాగా తెలిసింది. అండ్ ఈవెన్ మా పేరెంట్స్ కి కూడా నేను వోక్ ఒకటి అండ్ ప్యాన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈవెన్ వాళ్ళకు కూడా తింటున్నప్పుడు కూడా దే విల్ ఫీల్ ఇట్ అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్యాన్స్ లో కానీ నాన్ స్టిక్ లో తింటే ఎలా ఉంటుంది, అండ్ ఇప్పుడు హెల్దీగా ఇందులో కుక్ చేసుకొని తింటే టేస్ట్ లో కూడా ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. And even they started enjoying it, and they are still enjoying the way whatever they are cooking and whatever they are eating, right? హెల్దీ వేలో తింటున్నాము అని నాకు తెలిసినవని నేను వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మీరు ఇవన్నీ ఇట్లా తినేవాళ్ళు, ఇందులో ఇది ఉండేది కాదు, బట్ ఇప్పుడు ఇందులో వాడడం వల్ల అసలు అంటే న్యూట్రియంట్స్ అన్ని ఇంటాక్ట్ ఉంటాయి, పోవు, కలర్ రిటెన్షన్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పి వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్తూ నేను వాళ్ళని ఆస్కింగ్ దెమ్ టు కుక్ ఇన్ దట్ అనమాట. దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ టు నో. అండ్ ఎస్. ఇంకొక లాస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఎవరైనా హెల్త్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాట్ ఇస్ అ సజెషన్ మీరు ఇవ్వగలుగుతారు వాళ్ళకి? నేను హెల్త్ పరంగా అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టార్టింగ్ లో అందరికీ డిఫికల్టీస్ ఉంటాయి ఇన్ అండ్ అవుట్. బట్ కన్సిస్టెంట్ గా కోచ్ తో మాట్లాడడము, వాళ్ళతో మనం టచ్ లో ఉండడము, మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పడము, అసలు ఏం చేయలేకపోతున్నాం అంటే అది కూడా వాళ్ళకి చెప్పడము, వాళ్ళు మనకి తగ్గట్టు కస్టమైజ్ చేసి ఇవ్వడము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసుకుంది స్టార్టింగ్ లో నాకు చాలా డిఫికల్టీస్ వచ్చాయి. అంటే అసలు చేసినా కూడా అక్కడ ఏం డిఫరెన్స్ ఉండేది కాదు, వెయిట్ పరంగా కానీ అపియరెన్స్ పరంగా కానీ. బట్ ఒక్కసారి ఇదంతా సడన్లీ మొత్తం చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంది ఏంటంటే కన్సిస్టెన్సీ అన్నది అసలు ఎక్కడ మిస్ చేయకూడదు, కన్సిస్టెంట్ గా ఉండాలి. అండ్ ఆ కన్సిస్టెన్సీని ఫాలో అవ్వాలి. బేసికలీ ఆ హ్యాబిట్స్ ఏవైతే మీరు చెప్పారో, కోచెస్ ఎప్పుడు మన గురించే చెప్తారు కాబట్టి బేసికలీ వాళ్ళకి తెలుసు మనకి ఏది రైట్ ఏది రాంగ్ వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఆ మెయింటైన్ బేసికలీ రిలేషన్షిప్ కొంచెం వాళ్ళతో బాగా మెయింటైన్ చేయడము అండ్ వాళ్ళ సజెషన్స్ మనం ఫాలో అవ్వడము, ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉంటే డెఫినెట్ గా మన హెల్త్ సైడ్, నా సైడ్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ నేను చూసాను. కాబట్టి అది అందరికీ కూడా సేమ్ అప్లై అవుతుంది. ఎవరైనా డెఫినెట్లీ హెల్త్ మీద వర్క్ చేసుకోగలరు అండ్ దే కెన్ డూ ఇట్. కన్సిస్టెన్సీ ఫాలో అవ్వాలి ప్రాపర్ గా. So that's awesome, Monica. Thank you so much for sharing. ఎస్.